ఇప్పుడు ఒక ఛాయ్ వాలాగా ఉన్న నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధాని అయ్యారు. ఆ, సో దాంట్లో దేశ ప్రజలు యాక్సెప్ట్ చేసిర్రు. అంటే ఏంటి సంవత్సరానికి యాక్సెప్ట్ చేసిండంటే భలే మాట్లాడతావా? సంవత్సరం- ఇక్కడేమో ఉమ్. ఇక్కడేమో అయిపోలే రామచంద్రరావు మేడం, గారిని నా క్వశ్చన్ రామచంద్రరావు గారిని క్వశ్చన్ ప్రెసిడెంట్ అయిపోలే. చేస్తే లే ఆ మాట నచ్చలేదు నాకు. ఇంకా ఎవరు పడితే వాళ్ళు అనకూడదు ఇంకా ప్రధానమంత్రి గారిని ఆ మాట. ఏందయ్యా మీరు అంటుంటే మేము వినాలనా? రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్ చేస్తే ఏమన్నారు ఇప్పుడు మీరు? బీసీ వాళ్ళని చేయలేదన్నారు. అదే ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయితే ప్రజలు యాక్సెప్ట్ చేసిండ్రు అంటారు. ఏంది ఇది? ఏం భాష ఇది? నాకు అర్థం కాక. ఓకే, ప్రధానమంత్రిగా ఆయనను ఒప్పుకున్నారు, ఓకే కాదంటలేము. మరి బీజేపీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు 11 ఏళ్ళు అయింది, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు చెప్పగలుగుతారా? మీకు తెలుసా పోనీ ఎన్ని కల్పించలేదు మీరు చెప్పండి. పోనీ మీ దగ్గర డేటా లేదు, నేను ఒక ప్రశ్న వేస్తారు, మీరు ఏ ప్రశ్నలు వేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ టైం ఆ డేటా తీసుకొని వస్తే ఇప్పుడు ఎన్ని చెప్పినానో అన్ని చెప్పినా. తెలంగాణ రాష్ట్రంలో దిక్కు లేదు, ముందు ఆ డేటా పెట్టుకోనా? దేశమంతా డేటా పెట్టుకొని తిరగనా? ఆడు చేసిన కాడికి చెయ్యడం ఆపలేదు. 11 ఏళ్లే ఇక్కడ సర్కారు ఎంఐఎం 50 ఏళ్లు చేసింది. 50 ఏళ్లు చేసింది. బీజేపీ ఒక్కసారి కూడా ఇక్కడ రాలే కదా. మీరు నుంచి ఏం చేస్తున్నారు? మీరు ఇక్కడ తెలంగాణ మాట్లాడదామా? ఏం చేస్తున్నారు బీజేపీ? ఇన్నేళ్లు ఇక్కడ, ఇన్నేళ్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చేసిండ్రు? బీజేపీ ఏం చేస్తుందని నేను అడుగుతున్నా. నేను చేస్తున్నా కదా, పని చేస్తున్నా కదా. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు. సంవత్సరం వాళ్ళ వాళ్ళు పనులు చేస్తున్నారు. నేను చెప్తా మేడం, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు అయ్యారు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో ఆంధ్రకు ఒకలాగా తెలంగాణను ఒకలాగా చూస్తున్నారు. బడ్జెట్లో వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు. తర్వాత ఇప్పటికీ అక్కడ ఒక పోలవరం అనే ఒక జాతీయ ప్రాజెక్టు 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఇచ్చారు. తెలంగాణకు సంబంధించిన అంశంలో కాళేశ్వరం కావచ్చు, పాలమూరు కావచ్చు, ఈ 2 ప్రాజెక్టులకు ₹1 పైసా కూడా కేంద్రం నుంచి రాలేదు. సో తెలంగాణ అనేది భారతదేశంలో ఒక భాగమే కదా. ఎందుకని బీజేపీని నేతలంతా మౌనంగా ఉంటున్నారు? ఎందుకు, ఏం చెప్తారు చెప్పండి? ప్రధానమంత్రి ఆరోగ్య పథకం ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఇస్తున్నారు మేడం. మీరు కొత్తగా ఇచ్చారు. మీరు ఏం లేదు తెర వెనక విషయం తెలుసుకోకపోతే జర్నలిజం చెప్పండి మేడం, చెప్పండి. ప్రధానమంత్రి ఆరోగ్య పథకం కింద ₹1,00,00,000 లోపలికి వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకము వీళ్ళు ఎన్ని హాస్పిటళ్ల నుంచి విత్డ్రా చేసేసుకున్నారు, ఇస్తలేరు. సంవత్సరం 2 ఏళ్ళు అయిపోయా. ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేస్తే విద్యా వైద్యం గురించి మాట్లాడుకుందాం మేడం. నేను అడిగిన దానికి చెప్పండి. తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో ఒక నన్ను కథం చేయని అబ్బా. మీరు ఆ విద్యా వైద్యం గురించి అడుగుతా మేడం, మీరు అప్పుడు చెప్పండి. నేను అడిగేది పథకాల గురించి. ఇది పథకాల గురించి. పథకాలు భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు ఎట్లా ఇస్తున్నారు, తెలంగాణకు అట్లనే ఇస్తున్నారు. స్పెషల్ గా ఏం లేదు. వినయ్, ఇది స్పెషల్ గా ఇస్తున్నారా, స్పెషల్ గా ఇస్తలేరా గురించి మాట్లాడతలేను నేను. ఇచ్చిన డబ్బులు ఏడబోతున్నాయి ముందు మాట్లాడుతున్నా. విను తండ్రి, అది విను, ఓపిక పెట్టుకో. డబ్బులు ఎప్పుడైతే ఇండ్ల మీద కానీ లేకపోతే మీకు వైద్యం మీద కానీ లోన్స్ రూపంలో కానీ డబ్బులు వస్తే ఈరోజు కేవలము రాష్ట్రం మొత్తం సింపుల్ ఒక్కటే ఒక నీ రీప్లేస్మెంట్, మోకాలు రీప్లేస్మెంట్ రాష్ట్రం మొత్తంలో 2 గవర్నమెంట్ హాస్పిటల్స్లో నడుస్తుంది. ప్రధానమంత్రి ఏదైతే డైరెక్ట్ పథకాలు ఉన్నాయో హాస్పిటల్ని రిజిస్టర్ చేసుకొని ఇస్తలేరు వాళ్ళు. చేసుకుంటే ఓన్లీ ఆరోగ్యశ్రీ చేసుకోవాలి. డైరెక్ట్ గా పోనీ ప్రధానమంత్రి సెంట్రల్ హెల్త్ స్కీమ్ నుంచి ఆయుష్మాన్ భారత్, అది ఆయుష్మాన్ భారత్ మేము రిజిస్టర్ చేసుకుందామంటే పోర్టల్ ఎంటర్టైన్ చేస్తలేదు, దాన్ని ఎంట్రీ చేసుకొని ఇస్తలేదు. ఏం చేయాలి మేము? అంటే రాష్ట్ర ప్రభుత్వం కావాలని మీరు ఎగ్జాక్ట్లీ కేంద్ర పథకాలను అడ్డుకుంటుంది. ఓకే మేడం, 100% అడ్డుకునేటోళ్ళకి ఎంతగాని వీళ్ళ జోబులు నింపనికి ఇస్తారా డబ్బులు? అదే మీరు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగుదేశం ఏదైతే ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో అక్కడి నుంచి ఎంత ఫండ్స్ వస్తున్నాయి అని ఓపెన్ గా డిక్లేర్ చేస్తుండే. నాకు ఇన్ని ఫండ్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, నేను ఇది ఇక్కడ వాడుతున్నా. ఎన్నడూ మేము ఇనిందే లేదు. మా ప్రియతమ రేవంత్ రెడ్డి గారు నోట్ల నుంచి ఏమన్నా ఇస్తే చెప్పుకుంటారు మేడం. తెలంగాణకి ఇచ్చింది మీరు రూపాయి ఇవ్వట్లేదు, గాడిద గుడ్డ అని చెప్పి బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ 2 కూడా ఎన్నికల ప్రచారంలో గట్టిగా వాదించినాయి. కేంద్రం నుంచి గాడిద గుడ్డు 0. మీరేమైనా ఇస్తే చెప్పుకుంటారు, మీరేమి ఇవ్వకుండా
అప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు అదే వాదన తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం నా ముందు ఇప్పుడు ల్యాప్టాప్ లేదు, నా మొబైల్ ఫోన్ కూడా లేకుండా మేడం మాట్లాడుతున్నా. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు అట్లా కాదు. తెలంగాణకి ఇచ్చేది కాదు నేను అడిగేది. అయితే రాష్ట్ర అన్ని రాష్ట్రాలకి రాష్ట్ర ఇచ్చిన విభజన తెలంగాణ అంశాలలో అంటే రాష్ట్ర విభజన అంశాలలో కొన్ని అంశాలు ఆహా, తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మీకు తెలంగాణలో అధికారం కావాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ అధికారం కావాలి మీ అని రాష్ట్రాల 50 ఏళ్ల నుంచి మేమెడ చేసినామే ఆ అధికారము. అన్నిటికన్నా పెద్ద ముచ్చట ఇప్పుడు చెప్పరాదు ఒక్క మాట. తెలంగాణ విభజన జరిగినప్పుడు విభజన హైదరాబాద్ హామీల విషయంలో తెలంగాణలోకి వచ్చింది. ఒక్క నిమిషం తండ్రి. తెలంగాణ విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాజధాని తెలంగాణకి ఇచ్చిండ్రు. ఆ రోజు దానికి ఉన్న ట్యాక్సెస్ సర్ప్లస్ లో ఉండే. ఒప్పుకుంటారా పోనీ మాట? ఈ రోజు తెలంగాణ అప్పుల పాలైంది. దేశ పరిస్థితి ఎట్లుందో రాష్ట్ర పరిస్థితి అట్లనే ఉంది మేడం. తెలంగాణ ప్రత్యేక నేను చెప్తాను మేడం. మీరు స్టేట్మెంట్ క్యాచ్ చేస్తలేరు. చెప్పండి. స్టేట్మెంట్ క్యాచ్ చేస్తలేరు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తా, నేను ఒకసారి అడుగుతాను. తెలంగాణ ఫండ్స్ టాక్సెస్ సర్ప్లస్ అధికంగా ఉన్నాయి. అవును, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఆడ నుంచి ఈ రోజు బిఆర్ఎస్ కాంగ్రెస్ ధర్మమాని ఏమాయే కరెక్ట్ 11 ఏళ్ళు ఈడ కూడా ఆయన బిఆర్ఎస్ ఆయన 5 ఏళ్ళు ఇందో సంవత్సరం దరిదాపులు ఇది 11 ఏళ్లే అప్పుల పాలయ్యింది. బీజేపీ దేశాన్ని అప్పు నుంచే తీసుకుంది తమ్ముడు. తీసుకొని ఇప్పుడు తెలుగు భాష నేనేం చేయాలి మాట్లాడని, అప్పుల నుంచి తీసుకొని ఆర్థికంగా, సామాజికంగా, వైద్య విద్యాపరంగా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రైతులకి కానీ ఒక ఉన్నత స్థాయిని తీసుకొచ్చింది ఆర్థిక వ్యవస్థ. ఇదేంది నేనేం చెప్తే మీరు ఒప్పుకునేది కాదు. ఇది పేపర్ మీద ఉండాల్సిందే. అర్థమైందా నాయన? ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ మనమే పెట్టినాం ఈడ సెంట్రల్ లెవెల్లో. ఓల్డ్ సిటీలో ఫస్ట్ టైం 2 రైల్వే లైన్స్ మేము వేసినాం. కనీసం దానికి ఇనాగ్రేషన్ కి రాలేదయ్యా. ఎంపీ ఎమ్మెల్యే ఆడ ఇనాగ్రేషన్ కి రాలే, పేరు మాత్రం వేసుకుంటూ బోర్డాడ స్తూపం వేసేసుకుంటూ ఆడ తంది. నిన్న మన అరవింద్ ధర్మపురి గారి ఆధ్వర్యంలో పసుపుది బోర్డు స్టార్ట్ అయింది అక్కడ. అరే ఎన్ని చేసినా ఇక్కడ మేం చేసుడే గాని ఒక సామరస్యంతో ఉండడం గాని. అరే నువ్వు ఇచ్చిన డబ్బులకి నువ్వు ఇన్ని ఇండ్లు కట్టినావు, బీదోళ్ళకి ఇచ్చేసినావు, ఇంకొస్తుంది నీకు. నువ్వు ఇచ్చిన కాడికి చెయ్యకపోతే మేడం